ఆదిలాబాద్ జిల్లాలో షీ టీం ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మహిళలు చిన్నారులను వేధిస్తే ఇకపై నేరుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత 6 నెలల్లో వేధింపులకు పాల్పడిన 180 మంది ఆకతాయిలకు ఇదే చివరి హెచ్చరికని స్పష్టం చేశారు. కేసులు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలు, పాస్పోర్టు, విదేశీ అవకాశాలు దెబ్బతింటాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచి సన్మార్గంలో నడిపించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. లేకపోతే ఎవరైనా ఒక అమ్మాయి వెనుక పడతారు. ఆమె అంటే ఇక్కడ ఆదిలాబాద్ లో జరిగింది. ఇప్పుడు ఎవరు అట్లా చేశారో తెలియదు. ఒక అమ్మాయి ఇక్కడ బస్ లో పోతుంది, ఆమె మ్యారీడ్, ఆమె వెనుక పోయి తిరగడం, ఎవ్రీడే మార్నింగ్ ఆమె కోసం వెయిట్ చేయడం, ఆమె పోయినప్పుడు ఆమె వెనుక పోవడం. అది ఏంటి? అది అతను పట్టుకున్నాము, కోర్టులో జరిమానా పోయింది, మళ్ళీ అతను చేస్తే ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు కేసు అవుతుంది, మొత్తం ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. అందువల్ల మనం ఏమనుకున్నామంటే ఒకసారి మళ్ళీ పిలిచి అందరికీ కౌన్సిలింగ్ చేసి మళ్ళీ ఆమె జోలికి లేకపోతే ఎవరైనా మీరు ఇబ్బంది పెడితే మళ్ళీ అనవసరంగా కేసు అయితే మొత్తం ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు పిటి కేసు అంటే రికార్డ్ ఉండదు, రికార్డ్ లేదు. ఇప్పుడు 1000 రూపీస్ ఫైన్ కట్టుకున్నారు, అక్కడే క్లోజ్ అయిపోయింది. నేను ఇప్పుడు ఎవరైనా వీళ్ళ పిల్లలతో ఏమైనా పేరు కూడా కంప్యూటర్లో కొడితే ఏమి రాదు. జాబ్ వీళ్ళకి కావాలి, ఏమి ఇబ్బంది రాదు. గవర్నమెంట్ జాబ్ రావాలి, ప్రైవేట్ రావాలి, పాస్పోర్ట్ రావాలి, దుబాయ్ పోవాలి, గల్ఫ్ పోవాలి, వీళ్ళకి ఏమి ఇబ్బంది రాదు. బట్ ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయింది అంటే ఇబ్బంది వస్తుంది.